బాబు భోజనం. ఏమిటి ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యా భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? తినే కూడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లిగడ్డి వేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు చేసినట్టున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెళ్తే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గూడ్స్ వ్యాగన్ కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావా అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు మరో చిన్న మనవి, అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. మీకు దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీని అది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎండా పోటర్ సార్ సుఖమాగల చొక్క పగలు ఆగితే ఉద్యోగం పోద్ది. అదే సుఖమాగల నాకు తెలుసు. నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎండా సారం వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎంద 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడికి హెల్ప్ చేస్తుంటారా? సాయో ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు, ఉట్టి రాతి మనిషి. ఈ లేటుగా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా? ఏమయ్యా మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతనెవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదిలేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నాకంటే కనిపించారు మర్యాద దక్కదు.